నాకు ఒక మనవడు ఉన్నాడు. నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను పిలిచి, నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడనని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఇది చెప్పలేకపోతున్నారు. చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఎంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను. చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్. సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమే ఉంటుందండి. ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావా అని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా పెడతాడండి? సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోండి సార్. మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం వండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం వండుతున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చెప్పి భోజనాలు వండే పరిస్థితి వచ్చింది సార్. తెలిసిపోతుంది ఒక వంట, మా అమ్మ వంట ఈ వంటకు తేడా తెలుస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో. మా పరిస్థితి ఎలాగ ఉంది. మీరు ఆడవాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు, మరి మేము మాట్లాడలేకపోతున్నాం. అది పరిస్థితి మాకు ఉంది సార్.